దేవునికే మహిమ ఘనత చెల్లునుగాక. ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా 2026 సంవత్సరము మొదటి నెల ఈ 17వ రోజు ఈ రాత్రి సమయంలో రండి దేవుని యొద్ద మొరపెడదామనే కార్యక్రమంలో ఈ లైవ్ ద్వారా మీ అందరితో కలిసి ప్రార్థించడానికి, వాక్య పరిచర్య చేయడానికి ప్రభువుల వారు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి మరొకసారి ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, యేసు ఆశీర్వదించు పరిచర్య ద్వారా మరలా మీకు నూతన శుభాకాంక్షలు తెలియపరుస్తూ రండి దేవుని యొద్ద మొరపెడదాం అనే కార్యక్రమానికి మనం వెళ్దాం. అందరూ కూడా కన్నుల ముద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, నిన్న నేడు నిరంతరములు మారని దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2025వ సంవత్సరం అంతను కూడా మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణములో, పరిచర్యలో నాయన ప్రతి స్థలంలో మాతో కూడా వచ్చారు, గొప్ప కార్యాలు జరిగించారు. అలాగే 26వ సంవత్సరంలో కూడా నాయన ఈ మొదటి నెలలో 17వ దినము రాత్రి వరకు కూడా ఎన్నో నాయన కార్యాలు జరిగించి ఈ రాత్రిలో ఈ లైవ్ ద్వారా మాట్లాడడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీరు మాట్లాడమని సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. ఒక పల్లవి, ఒక శరణం మాత్రం పాడుకొని మనం దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను ఉండలేనయ్యా, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను ఉండలేనయ్యా. నే నిలచుటా, నే బ్రతుకుటా, నే నిలచుటా, నే నడచుటా, నే బ్రతుకుటా నీ కృపయేగా. నే నిలచుటా, నే నడచుటా, నే బ్రతుకుటా నీ కృపయేగా. నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను ఉండలేనయ్యా, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. పర్వతములన్నీయు తొలగినను, మేటలు అంతా దద్దరిల్లిన, పర్వతములన్నీయు తొలగినను, మేటలు అంతా దద్దరిల్లిన, నీ కృప నన్ను విడువలేదయ్యా, నీ కృప నన్ను మరువలేదయ్యా, నీ కృప నన్ను విడువలేదయ్యా, నీ కృప నన్ను మరువలేదయ్యా, నీ కృప నన్ను మరువలేదయ్యా, నీ కృప నన్ను మరువలేదయ్యా. నే నిలచుటా, నే నడచుటా, నే బ్రతుకుటా నీ కృపయేగా. నే నిలచుటా, నే నడచుటా, నే బ్రతుకుటా నీ కృపయేగా. నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను
బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను ఉండలేనయ్యా. దేవునికే మహిమ ఘనత చెల్లునుగాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్లో దేవుని ప్రియులారా, రండి దేవునికి మొరపెడదన్న కార్యక్రమంలో మరి లూకా సువార్త 15వ అధ్యాయములో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమంట? మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమి అనుగ్రహింపబడిందంటే కూడు, గుడ్డ, నీడ. మనము మరి ఎదురు చూస్తున్న ప్రతి కార్యాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ సమయంలో మొదట మనము దేనిని మనుష్యుడు, మానవుడు, విశ్వాసి దేనిని ఎదుగుతున్నాడంటే ఆహారాన్ని ఎదుగుతున్నాడు. దేవుని ప్రియులారా, వస్త్రాన్ని ఎదుగుతున్నాడు. నీడ అంటే ఇల్లు, నివాసాన్ని ఎదుగుతున్నాడు. అయితే మనుష్యుడు, దేవుని ప్రియులారా, ప్రాణం ఇచ్చినటువంటి మనుష్యుడు, దేవుడు ప్రాణం ఇచ్చాడు అంటే జీవం ఇచ్చాడు, మనల్ని బ్రతికించాడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. అయితే మనము ఏమి వెతుకుతున్నామంటే తినుట, త్రాగుట, ఏమి ధరించుకుందామని మానవులు వెతుకుతున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వెతకవలసింది ఒకటి ఉంది, ఆయన రాజ్యము. గనుక ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి. మరి మీ మధ్యలో మాట్లాడుతున్న దైవజనులు విశేషంగా మరి దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టి మొదట దేవుని రాజ్యాన్ని కొరకు వెతకడం వల్ల, దేవుని రాజ్యాన్ని వెతకడం వల్ల అనేక అడ్డులు, అనేక ఆటంకాలు, అనేక సమస్యలు వచ్చినా కూడా వెతికింది మొదట ఆయన రాజ్యం. ఆదివారం అంటే ఆరాధనకి వెళ్ళడం, ఆదివారము మొదట ఆయనకు మొదటి స్థానం ఇవ్వడం, విశ్రాంతి దినములో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మరి సంఘములో ఉన్న వారికి ప్రకటించడము. దేవుని ప్రియులారా, ఆ తరువాతనే మిగతా కార్యక్రమాలను చూసేవారు. నేను మాత్రం కాదు, నా సతీమణి, నా బిడ్డలు అందరూ కూడా మరి దేవుని ప్రియులారా, ఉదయములో, మధ్యాహ్నములో, సాయంకాల సమయంలో ఆహారం భుజించడానికి ముందు ప్రార్థించి కొన్ని పాటలు పాడి వాక్యాన్ని చదివి దేవుని రాజ్యం కొరకు దేవుని ఆత్మలను సిద్ధపాటు చేయాలని చెప్పి భారం కలిగి మరి మొదట దేవుని రాజ్యాన్ని కొరకు ఆత్మలు సిద్ధపాటు చేయడానికి మరి ప్రారంభించడం వల్ల, వెదకడం వల్ల ఈరోజు ఇంతగా దేవుడు దీవించి ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, నీడనిచ్చాడు, మరి కుటుంబాన్ని ఇచ్చాడు, ఆత్మలు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు. ఈరోజు పరిచర్యలో కుటుంబం అంతను కూడా దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఈరోజు దేవుని వెతకకుండా ఏదోదో వెతికి ఈరోజు
ఆశీర్వాదాలను కోల్పోతున్నారు, సమాధానాన్ని కోల్పోతున్నారు. బైబిల్లో లూకాసు వార్తలో ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడంటే దాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 8వ వచనముల నుండి మనం 9వ వచనం వరకు చదివితే, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే, చూడండి, వాటిలో ఒక్క నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపాన్ని వెలిగించి ఇల్లును ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో కూడా చెప్పును కదా అని. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అవునండి, మీతో కూడా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఓ స్త్రీకి 10 వెండి నాణ్యములు ఉన్నిందంట. వాటిలో ఒక్క నాణ్యము పోగొట్టుకునిందంట. అప్పుడు ఆ రాత్రి సమయంలో దీపాన్ని వెలిగించుకునింది. దేవుని ప్రియులారా, దీపాన్ని వెలిగించుకొని చీపురు కట్ట తీసుకొని ఆ ఇంటిలో అన్ని స్థలాల్లో ఊడ్చిన తర్వాత అది ఆమెకు పోగొట్టుకున్న నాణ్యము ఆ దీపాన్ని వెలిగించుకొని ఊడ్చిన తర్వాత అది దొరికిందంట. ఆ పోగొట్టుకున్నది 10లో 1 ఆమె పోగొట్టుకున్నది అది తిరిగి ఓడవడం వల్ల దీపాన్ని వెలిగించి ఆమె పొందుకునింది. ఈరోజు కూడా క్రైస్తవులు దేవుని ప్రియులారా 10 నాణ్యముల వలె 10 విధమైన ఆశీర్వాదాలను పొందుకొని ఈరోజు ఒక్క వాటిని పోగొట్టుకుంటూ ఉన్నారు. దేని నిమిత్తం అంటే తినటము, త్రాగటము, ధరించుకోవడం, దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోవడం, దేవునికి భారంగా మారిపోవడం. అయ్యో, నన్ను దేవుడు ఆశీర్వదించలేదని ఈరోజు అనేకులు జీవితాల్లో అనేక శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో పడుతూ ఉన్నారు. నేను ఏమి చెప్పుచున్నానంటే, ఆ స్త్రీ దీపాన్ని వెలిగించి ఆ ఒక్క నాణ్యం కోసం ఇల్లంతా ఊడ్చి దొరికిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, దేవుని ప్రియులారా, పొరుగు వారిని పిలిపించి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకునే నాణ్యము దొరికింది, ఆ వెండి నాణ్యము దొరికింది అని చెప్పి సంతోషించిందంట. ఈ 2026వ సంవత్సరంలో నేను అంటున్నాను, 2025లో ఏ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావో, ఏ సమాధానాన్ని పోగొట్టుకున్నావో, ఏ ఆనందమును పోగొట్టుకున్నావో, నీకు రావలసిన ఆశీర్వాదాలకు నువ్వు ఇంకా అడ్డుగా ఉన్నావో, దానిని వెతికి నీవు పొందుకోవాలా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, నువ్వు దేవుని వెదకాలి. దేవుని సన్నిధిలో నువ్వు పోగొట్టుకున్నది వెదకాలి. నువ్వు వెదకాలంటే ప్రార్థన ద్వారా, మరి బైబిల్ వాక్యం ద్వారా నువ్వు శ్రద్ధగా దేవుని సన్నిధిలో అడగాలి. పోయిన సంవత్సరంలో నాయన పోగొట్టుకున్న ఆశీర్వాదాలు నాయన ఈ సంవత్సరంలో నేను పొందుకునేంత వరకు, ఎలాగైతే 10 నాణ్యములో ఒక్క నాణ్యాన్ని పోగొట్టుకుని అయ్యా అది దొరికేంత వరకు అయ్యా ఊడ్చింది చీపురు కట్టెను తీసుకొని దొరికిన తర్వాత పొరుగు వాళ్ళందరినీ పిలిపించింది. అయ్యా వాళ్ళ మధ్యలో నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికిందని సంతోషించింది. అలాగూ నాయన ఈ 2026వ సంవత్సరంలో నేను కూడా ఆ సంతోషాన్ని పొందుకోవాలి. ఆ దారిపోయినటువంటి
ఆ నాణ్యము ఎవరంటే నేనే. డబ్బు నిమిత్తమై, నా ప్రభువా లోక ఆశల నిమిత్తమై, శరీర నాయన ఇచ్చల నిమిత్తమై, అయ్యా నేను తండ్రి ఆత్మీయంగా జీవించలేక పోగొట్టుకున్న మరలా నేను ఆ ఆశీర్వాదాలను నేను పొందుకోవాలి ప్రభు అని చెప్పి మరలా నువ్వు దేవుని సన్నిధిలో వెదకాలి, దేవుని వెదకాలి. దేవుని ప్రియులారా, నేను అంటున్నాను, పడకలో వెదకద్దు అమ్మా. బైబిల్లో చెప్పబడుతుంది, పరమగీతములు 3వ అధ్యాయము 1వ వచనములో మీరు చదివితే, పరమగీతములు ప్రియులారా మీరు చదువుకున్నట్లయితే ఆ పరమగీతములు 3వ అధ్యాయములో 1వ వచనముల నుండి మీరు రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకు తిని వెదకినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదుకుదును సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదునని నేను అనుకొంటిని నేను వెదకినను అతడు కనబడలేదు పట్టణమునందు సంచరించు కావలివారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను వదిలిపెట్టక నేను అతనిని పట్టుకొంటిని నా తల్లి ఇంటికి అతని తోడుకొని వచ్చి తిని నన్ను కనిన దాన్ని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని హల్లెలూయా. ఈమె రాత్రి వేళలో పరుండి ప్రాణప్రియుని వెదికినను అతడు కనబడలేదంట. ప్రాణప్రియుడు, దేవుని ప్రియులారా, కనబడలేదంట. రాత్రి వేళలో ఆమె ఎక్కడ వెతికిందంట? పడకలో వెతికిందంట. రెండవది లేచింది, పట్టణ వెంబడిపోయింది. దేవుని ప్రియులారా, పట్టణ వెంబడిపోతే అక్కడ కూడా వెతికింది, అక్కడ దొరకలేదు. సంత వీధుల్లోకి వెళ్ళింది, రాజు వీధుల్లో తిరిగింది. ప్రాణప్రియుని వెతికినను కూడా ఆమె కనుక్కొనలేదు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మనం ఇక్కడ చదువుకుంటున్నాం 3వ వచనములో, పట్టణం నందు సంచరించుచు కావలి వారిని వెతికితే కావలి వారి ఎదురుగా వచ్చినారంట. అప్పుడు అడిగితే అక్కడ కూడా కనబడలేదంట. అక్కడ కావలి వారు ఉన్నారు. నేను వారిని విడిపించిపెట్టి కొంచెం దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుగా, దేవుని ప్రియులారా, వచ్చాడని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఈ సమయంలో పడకలో వెతికితే నీకు దొరకడు. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, పట్టణము వెంబడి వెళ్ళి వెతికితే దొరకడు. సంత వీధుల్లో వెతికితే దొరకదు. రాజు వీధుల్లో వెతికితే అక్కడ రాజులు మాత్రం ఉంటారు. పట్టణాన్ని వెళ్ళి వెతికితే పట్టణంలో అనేక మంది నాయకులు, అధికారులు వెళుతూ ఉంటారు. రాజు వీధుల్లో వెతికితే రాజులు మాత్రం ఉంటారు. నీకొక రాజు ఉన్నాడు, ఆయనే నీ ప్రాణప్రియుడు, ఆయనే నీ భర్త, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అన్నిటినీ విడిచిపెట్టి నీవు దేవుని సన్నిధిలోకి వస్తే, వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే ఖచ్చితంగా నీకు దొరకతాడు, నీకు ఎదురు పడతాడు. గనుక ప్రియమైన సహోదరులారా, అందుకే ఆయన అన్నాడు, మొదట దేవుని రాజ్యమును నీతిని వెదుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కనుక ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ దొరుకుతాడంటే నీవు పడకను విడిచిపెట్టాలి. ఎక్కడంట? పడకను విడిచిపెట్టాలి. రెండవది దేవుని ప్రియులారా, పట్టణాన్ని విడిచిపెట్టాలి.
నువ్వు సంత వీధులను విడిచిపెట్టాలి. ఆమేన్. పట్టణంలో నీ సొంత ఇష్టంగా నువ్వు వెతికితే దొరకడు. పట్టణపు అనే మనుషులను వెతికితే దొరకడు. అవును, సంత వీధిలో అక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు, రాజు వీధిలో రాజులు తిరుగుతూ ఉంటాడు. గనుక ఈ సమయంలో నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేవుని వెతుకుతూ ఉన్నటువంటి వారుగా ఉండాలని ప్రభువు నీతో కూడా మాట్లాడుతున్నాడు. కీర్తనల్లో మనం చూస్తే దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఏం చదువుకుంటున్నామంటే ఈ పరిశుద్ధ లేఖనములో దేవుని ప్రియులారా క్షమించాలండి మరలా మరి మనం చూస్తున్నాం, ఎవరు వెతుకుతారంటే దేవుని రాజ్యాన్ని క్రొత్తగా జన్మించినటువంటి వాళ్ళు మాత్రమే వెతుకుతారు. క్రొత్తగా జన్మించినటువంటి వారు రాత్రి సమయంలో బోధకుడుగా ఉన్న పరిసేయుడుగా ఉన్న దేవుని ప్రియులారా, ఈ నికోదేము ఇజ్రాయేలీలకు బోధకుడు, అతడు పరిసేయుడు. దేవుని ప్రియులారా, రాత్రి సమయంలో నేను నిత్య జీవమును పొందడానికి నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు యోహాను 3:3లో మీరు ఒకసారి చదివితే, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడో వచనములో చూస్తే ఏమి రాయబడిందంట, దేవుని ప్రియులారా, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ క్రొత్తగా జన్మించినటువంటి వారు మొదట దేవుని రాజ్యాన్ని వెతుకుతారు. ఇక్కడ చెప్పాడు, క్రొత్తగా జన్మించాలి, వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యాన్ని వెతుకుతారు. ఆదివారం అంటే భయము, విశ్రాంతి దినంలో దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు అనేక మంది మార్కెట్కి వెళ్తారు, ఉదయకాలంలో విశ్రాంతి దినంలో మార్కెట్కి వెళ్తారు, మటన్ అంగడికి వెళ్తారు, ఫిష్ అంగడికి వెళ్తారు కదా. సమస్తమును కొనుక్కొని వచ్చి ముందు వంటకాలు చేపించి ఆహారం సిద్ధపాటు చేసి మరి ఇంకా కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని ముగించబోతారు. చివరిలో ఆశీర్వాదానికి కొరకు వెళ్తారు. కొందరు దేవుని ప్రియులారా ఆశీర్వాదములు ఇచ్చేటప్పుడు కొందరు వెళుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి దేవుని రాజ్యమును వారు చూడలేరు. అటువంటి వారు దేవుని రాజ్యాన్ని వెతకలేదు. ఏదో వాడుక చొప్పున నేను మందిరానికి వెళ్తా అని చెప్పి వారు వెళుతూ ఉంటారు. కనుక దేవుని ప్రియులారా, మరి ఇక్కడ నికోదేముతో కూడా దేవుడు చెబుతున్నటువంటి మాట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యమును చూడలేడని నీతో కూడా నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఇంకొక వాక్యము మత్తయి సువార్తలో ఒక మాట అంటున్నాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని చదువుకొని మనము ముగించబోతున్నాం. ఈ మత్తయి సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి వాక్యము అన్నట్లయితే 11వ అధ్యాయములో ఒకసారి మనం చదువుకుందాం. 12వ వచనాన్ని చదువుకుందాం. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. ఆ బలాత్కారులు ఆ పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. ఎట్లంట మరి దేవుని ప్రియులారా, బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం మనం చూసా. మొదటి దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం.
అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా దేవుని ప్రియులారా, పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని మనం చూస్తున్నాం. పరలోకమునందు నెరవేరినట్లు ఈ భూమిలో కూడా నెరవేరును గాక అని శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనముల నుండి. కనుక ఈ సమయంలో ఆ పరలోక రాజ్యానికి, ఆయన రాజ్యములోనికి మనము వెళ్ళాలనుకుంటే యోహాను దినం, బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు కూడా పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు అని ఇక్కడ రాయబడింది. బలత్కారులు ఆ పరలోక రాజ్యానికి కొరకు బలత్కారులు ఏం చేస్తారంటే, మొదట దేవుని రాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని కొరకు ఎదురు చూస్తారు. అందుకే వాళ్ళు ఉదయకాలంలో ఆరాధనకు ముందుగా పరిగెడతారు, దేవుని సన్నిధిలోకి పరిగెడతారు. వాళ్ళు మొదట దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు వాళ్ళు మారు మనసు పొంది, భయము కలిగి, వణుకు కలిగి ఆదివారములో పరిగెడతారు, ఉపవాస ప్రార్థనకు పరిగెడతారు. ఆహారం అంతా సిద్ధపాటు చేసిన తర్వాత రాత్రి సమయంలో ముందు వాళ్ళు ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు. దేవుని రాజ్యాన్ని కొరకు, నశించిపోతున్న ఆత్మలను దేవుని రాజ్యాన్ని కొరకు సిద్ధపాటు చేయాలని వారు సిద్ధపాటు చేసి ప్రార్థన చేస్తారు. కనుక దేవుని ప్రియులారా, నేను ముగించబోతున్నాను. రండి దేవునికి మొరపెడదామనే కార్యక్రమంలో ఒకవేళ దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నావేమో, తప్పిపోతున్నావేమో, దేనిదేనో వెతికి దేవునికి దూరం అయిపోతున్నావేమో, ఇప్పుడే మొదట నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. నువ్వు ఏదేది పోగొట్టుకున్నావో ఈ 2026వ సంవత్సరంలో నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహించడానికి ప్రభు శక్తిమంతుడుగా ఉన్నారు. యోహాను మొదలుకొని దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా అది పట్టబడింది పరలోక రాజ్యము. దాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండు. బైబిల్లో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మా ఆదికాండము 6వ అధ్యాయంలో 13వ వచనములు మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ దేవుడు నోవాహుతో కూడా సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారికి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నేను నాశనము చేస్తాను. 12వ వచనములో చదువుకుంటే, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. భూమి బలాత్కారముతో కూడా నిండి ఉన్నది. అయితే ప్రభు చెప్తున్నాడు, బాప్తిస్మమిచ్చు యోహాను మొదలుకొని పరలోక రాజ్యము ఇప్పటి వరకు బలాత్కారంతో నిండి ఉన్నది. దాన్ని ఎవరు ఆక్రమించుకుంటారు, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు, భూమి మరి సర్వ శరీరులు, దేవుని ప్రియులారా, నోవాహు దినములో సమస్త శరీరులు మరి మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. నేను చూస్తుండగా నా సన్నిధిని వారికి అంతము వచ్చి ఉన్నదని అన్నాడంట దేవుడు. మనము అంతము, నాశనము కాకుండా ఈ పరలోక రాజ్యానికి జనులను మరి పట్టుకుందాం. పరలోక రాజ్యాన్ని ఎవరు పట్టుకుంటారంటే, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదికేవారు. ఎవరు పట్టుకుంటారంటే కొత్తగా జన్మించేవారు. ఎవరు పట్టుకుంటారంటే మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యాన్ని వెదికేవారు. వెతుకుడి, అప్పుడు మీకు దొరకబడును అన్నాడు. ఇవాళ అందరూ కూడా కన్నుల ముద్దాం, మనం ప్రార్థన చేసుకుందాం. మహా కనికరంగల తండ్రి, సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ 2026వ సంవత్సరంలో ఈ మొదటి నెల యేసు ప్రభువా, ఈ 17వ రాత్రి రండి దేవునికి మొరపెడదామనే కార్యక్రమంలో
మీరు మాట్లాడిన వాక్యాలను బట్టి వందనాలు నాయన. ఎవరెవరైతే ఈ లైవ్లో నాయన వాక్యాలను విని అయా మారు మనసు పొందుతున్నారో యేసు నామములో వారికి నాయన నీ రాజ్యములో స్థలం ఇవ్వండి. నా ప్రభువా, నీ రాజ్యానికి వారసులుగా మార్చండి. వారికి మారు మనసును అనుగ్రహించండి. 2005లో పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఈ 2006లో పొందుకును గాక. వారి శరీరంలో ఉన్న బలహీనతల నుండి విడుదల పొందును గాక. వ్యాధి నుండి విడుదల పొందును గాక. కష్టముల నుండి వారిని విడిపించును గాక. నీ రాజ్యాన్ని వెదికి శాంతి సమాధానమును పొందుకోమని విని అప్పగించిన బిడ్డలందరితో తోడుగా ఉండమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యైన సహవాసమును మీ అందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.